తదుపరి వృషభ లగ్నం. వృషభ లగ్నానికి లగ్నంలోనే రవి ఉన్నాడు. మంచి ధైర్య సాహసాల కారకుడు. ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోండి, కలిసి వస్తాయి. ఈ వృషభ రాశికి ద్వితీయంలో బుధుడు ఉన్నాడు, అంటే మిథునంలో సొంత ఇంట్లో ఉన్నాడు. ధనకారకుడు, మంచి బుద్ధినిస్తాడు, సూపర్గా పనిచేస్తాడు. కాబట్టి చక్కగా ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. అదే తృతీయంలో కర్కాటకంలో గురు శుక్రుల కలయిక చాలా విశేషంగా ఉంటుంది. అన్నదమ్ముల మధ్య వైరాలు రాకుండా చూసుకోవాలి. చాలా విశేషమైన గ్రహాలు రెండు కూడా. తదుపరి చతుర్థంలో కేతు ఉన్నాడు. ఈయన గారు జ్ఞానం, అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే గ్రహం ఆయన. కాబట్టి ఈయన గారి గురించి కొన్ని కేతువుకి పూజ చేసుకోండి, గణపతిని ఆరాధించండి. అదేవిధంగా దశమంలో రాహువు ఉన్నాడు, రాజ్యస్థానంలో. ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోండి, ఉద్యోగం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. తర్వాత ఏకాదశిలో శని ఉన్నాడు, తిరిగేలేదు వీళ్ళకి, వృషభ రాశి వాళ్ళకి చాలా విశేషంగా ఉంటుంది. ద్వాదశంలో కుజుడు చంద్రుడు కలిసి ఉన్నారు కాబట్టి చంద్రమంగళ యోగం. అందులో కుజుడు మేషంలో ఉన్నాడు కాబట్టి, సొంత ఇంట్లో ఉన్నాడు కాబట్టి చాలా పవర్ఫుల్గా ఉంటాడు. కుజుడు చంద్రుడు కలిశారు కాబట్టి మట్టి ముట్టుకున్న బంగారం అవుతుంది. కాబట్టి ఎటువంటి శాంతులు కూడా అక్కర్లేదు వీళ్ళకి. నరఘోష ఉండుంటుంది. కాబట్టి నరఘోష పోవటానికి ఈశ్వరారాధన, దుర్గా సప్తశతి పారాయణ చేయించుకోండి. సర్వే జనా సుఖినో భవంతు.